కాబట్టి ఆ విధంగా నేను చెప్పాను తప్ప ఏ వ్యక్తులు నేను దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు. సమాజంలో ఒకే నక్షత్రంతో చాలామంది జన్మ నక్షత్రాలు ఒకటే అయి ఉంటుంది, కానీ కొంతమందికి వృద్ధి బాగుంటుంది, కొంతమందికి ఆపోజిట్లో ఉంటుంది. దానికి కారణం ఏంటంటారు? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు నేను పూర్వ ఫల్గుని నక్షత్రంలో పుట్టాను, అవధానాలు చేస్తున్నాను. మరి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ అవధానాలు ఎందుకు చేయలేకపోతున్నారు? అవధానాలు అది సహజంగా ఎవరికైనా అనిపించి, కాబట్టి అసలు ఈ శాస్త్రం ప్రమాణమేనా అనేంతవరకు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి ప్రాచీన సంప్రదాయజ్ఞులు పెద్దలు చెప్పిన అంశం ఏమిటంటే, మనకు నవగ్రహాలు ఉన్నాయి. సూర్య, చంద్ర, అంగారక, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహువు, కేతువు. ఈ నవగ్రహముల యొక్క కవళికలు, ప్రయాణాలు, తర్వాత 12 రాసులు ఉన్నాయి, 12 రాసులు. ఈ 12 రాసుల్లో ఇవి పరిభ్రమించే తీరుతిన్నులు ఉంటాయి. ఏ ఇంట్లో ఏ గ్రహం ఉంది దాన్ని బట్టి చెప్పడం అన్నది. ఇప్పుడు శని గ్రహం అనుకోండి, 12, 1, 2 ఆ 3 నెలల్లో ఉంటే ఏళ్లనాటి శని అంటారు. ఈ ఒకే నక్షత్రంలో ఉన్న వాళ్లకు ఈ తేడాలు ఎందుకు వస్తుంటాయంటే, నవగ్రహాలు కాకుండా గుళిక అనే ఒక గ్రహం ఉంది. ఓకే. ఈ గుళిక యొక్క లక్షణం ఏమిటంటే, ఇప్పుడు మన వేదములు కానీ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, అన్ని జన్మలలో ఉత్తమోత్తమ జన్మ మానవ జన్మ అని చెప్తున్నాయి. అంటే గత జన్మలో మనము తిరిగే జన్మల్లో కూడా ఉండి ఉండవచ్చు, ఏ జంతువులుగానో క్రిమికీటకాదులుగానో ఉండి ఉండవచ్చు. సంస్కార క్రమంలో మనం చేసిన పాపపుణ్యాలు, మరి భగవంతుని అనుగ్రహము, ఏదో ఒక కార్యకారణ సంబంధంతో మనకి ఇప్పుడు ఈ ఉత్తమ జన్మ వచ్చింది అని మనం భావించాలి. మానవ జన్మ. కృష్ణదేవరాయల వరకు చోట అముక్తం అనేదిలో చెప్తాడు. ఆ రాయి రప్పల్లో కూడా చైతన్యం ఉన్నది. ఉండు నప్రాణులను దొక్కించుకా శక్తి స్థావర శ్రేణి తజ్జాతి కంటే. ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయి పైన చీమల బారు నడుస్తూ ఉంటే కూడా దారి ఏర్పడిపోతుంది. అంటే ప్రకృతి యొక్క ప్రభావానికి లోనవుతూ ఉంది రాయి, దానిలో జీవం ఉన్నా లేకపోయినా. కొన్ని జీవులు చిదిపి రాల్ కురికి బ్రతుకు అంటాడు ఒక మహాకవి. సూక్ష్మజీవులు కొన్ని రాళ్లలో ఉండి అవి వాటికి చైతన్యం వచ్చిన వెంటనే ఆ రాయిని కురికే ప్రయత్నం చేస్తే ప్రాణం పోతుంది. వాటి ఆయుష్ ప్రమాణం అంతే. కృష్ణదేవరాయల వారు ఆ వేరియేషన్ చెప్తూ, ఉండు నప్రాణులను దొక్కించుకా శక్తి, ఆ చైతన్య శక్తి అన్నది ప్రాణం లేనటువంటి రాయి రప్పల్లో కూడా కొంత ఉంది. స్థావర శ్రేణి తజ్జాతి కంటే, చెట్టు చేమల్లో అంతకంటే ఎక్కువ ఉంది, వాటి జీవం ఉంది. ఎర్ర రోకటి బండ, జెర్రి, మందిండి, మున్నగు సరీసృపములందంతకంటే. అలా అవి చాలా పెద్ద చైతన్యం లేనటువంటివి. ఎర్ర రోకటి బండ కానీ, వర్షం వచ్చినప్పుడు రోకటి బండలు చూస్తుంటాం. పూడు పాములు అంటారు, ఇసుకలో ఉంటాయి. అలా సృష్టిలో ఉత్తరోత్తర ఒక్కొక్క దానికంటే పక్షుల కంటే జంతువులు, ఖగములయందు అంతకంటే, ఊహింపంగా మర్త్యావలియందు అంతకంటే జంతువుల్లో ఎక్కువ ఉంటుంది. దంతి, గోముఖ, పశుతతి అంతకంటే జంతువుల్లో కూడా ఏనుగు, నక్క, గోవు, గుర్రము ఇటువంటి వాటికి ఎక్కువ చైతన్య శక్తి ఉంటుంది. ఇంచుమించు మనకున్నటువంటి ఆలోచన పరిజ్ఞానం కొన్ని ఆ జంతువులకు కూడా ఉంటుంది. అన్నిటికంటే కూడా మర్త్యావలియందు అంతకంటే అంటే మనుష్య జాతిలో ఎక్కువ ఉంటుంది. యక్ష గంధర్వ నాగాళి అంతకంటే, మనకంటే యక్షులు, గంధర్వులు, నాగులు ఇటువంటి వాళ్ళ దేవజాతుల వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు మానవుల్లో మీరు అడిగిన ప్రశ్న దగ్గరికి వస్తున్నాను. ఈ మానవ జన్మ ఇది ఎన్నో జన్మ మానవ జన్మ మనకి. ఈ రాయి రప్పల నుంచి, చెట్టు చేమల నుంచి, పక్షులు, కీటకాల నుంచి, జంతువుల నుంచి మనం ఉత్తమోత్తమ జన్మ మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మ తొలి జన్మ, రెండో జన్మ, మూడో జన్మ, ఈ జనన మరణ ప్రవాహం కూడా ఉంది మళ్ళీ మనకి.
వేదాలు ఉపనిషత్తులో చెప్తున్నాయి ఈ అంశాలన్నీ కూడా. భగవంతుని మనం కోరేది అదే కదా, నన్ను ఈ జనన మరణ ప్రవాహం నుంచి రక్షించు, ఇంకెన్ని జన్మలు ఉన్నాయో, మోక్షం అంటే అదనమాట. అలా ఇప్పుడు ఒకే నక్షత్రంలో పుట్టిన వాడు అది 3వ మానవ జన్మ, 5వ మానవ జన్మ, 6వ మానవ జన్మ. అప్పుడు ప్రాగ్బంధాలు కొన్ని ఉంటాయి, ప్రాగ్జన్మకు సంబంధించిన కొన్ని కష్ట నష్టాలు, పాపపుణ్యాలు, మంచి చెడులు ఉంటాయి కదా. ఇవన్నీ బేరీజు వేసుకొని గుళిక అనే గ్రహము వాడు వీళ్ళకు మంచి చెడు కలిగిస్తూ ఉంటాడని శాస్త్రం చెప్తుంది. కాబట్టి అది కోఆర్డినేటింగ్ ప్లానెట్ అంటారు. ఈ 9 గ్రహాల యొక్క శక్తియుక్తుల్ని ఇప్పుడు శుక్రయోగం ఉంది, శుక్రదశ పడుతుంది అనుకోండి. శుక్రుడు లక్ష్మీకరం, నాకు లాటరీలో ₹1,00,00,000 వచ్చే యోగం కలిగిస్తాడు వాడు అనుకుంటే, నాకు ఎవరికైనా అది బాగుంటే. కానీ వాడి ప్రాగ్జన్మానుబంధం సరిగ్గా లేదనుకోండి, శుక్రుడు అనుకూలించి లక్ష్మీకరంగా ఉన్నా కానీ ₹1,00,00,000 రావాల్సిన లాటరీలో ₹1,000 వస్తాయి. లాటరీ వస్తుంది, కానీ ఆ గుళికుడు పని ఏమిటంటే వీడికి అంటే ట్రాక్ రికార్డ్ చూస్తాడు వాడు. మరి మిస్టర్ కుమార్ సిబిల్ స్కోర్ అవన్నీ చూస్తాడు వాడు. వీడికి ఎన్ని జన్మలు జరిగాయి, ఏ జన్మలో వీడు చేసిన ఉపకారం ఏమైనా ఉన్నాయా, దుష్కర్మలు ఉన్నాయా, సత్కర్మలు ఉన్నాయా. కృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పేది అదే, మానవులు కర్మబంధాన్ని పెంచుకోకూడదంటే సత్కర్మలు చేయాలి. నమే పార్థాస్తి కర్తవ్యం 3 లోకేషు కించన, అర్జునుడికి చెప్తాడు ఆయన. నేను సైతం ఒక్క క్షణం తిరిగి లేకుండా సత్కర్మలు చేస్తుంటాను. భగవంతుడే ఒక క్షణం తిరిగి లేకుండా సత్కర్మలు చేస్తున్నాడని అంటే ఇంకా మనం ఎంతండి, మనం కూడా అలా చేయాలనే కదా. అలా చేసినప్పుడే సృష్టికి సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ జనమరణ ప్రవాహాలలో జీవుల యొక్క తీరుతెన్నులు కానీ, మంచి చెడులు కానీ, పాపకర్మాలు కానీ, పుణ్యాలు కానీ ఇవన్నీ కూడా సమన్వయించి గణించి మనకు బాగా, ఇప్పుడు కొంతమందికి 14 ఆదాయం 2 ఖర్చు అంటాడు పంచాంగంలో. మనకు అది జరగదేమో. జరగలేదే గుళికుడు వాడు నిన్ను అనుసరిస్తున్నాడు, నీ కర్మబంధాన్ని వాడు గణిస్తున్నాడు. అందువల్ల నీకు 14 ఆదాయం 2 ఖర్చు జరగడం మరొకటి జరుగుతుంది. అదే నక్షత్రంలో వాళ్ళకందరికీ అదే వర్తిస్తుంది కదా, వాడికి మాత్రం అలా మంచి ఆదాయం వస్తూ ఉంటుంది, ఖర్చులు తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ గుళిక యొక్క గ్రహాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. చాలామంది ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్పేవాళ్ళకు వాడిని అసలు పట్టించుకోరు, కానీ వాడు ముఖ్యం, అకౌంట్లోకి చేయరు. వాడి పక్కన ఇదేదో ఉంది కానీ శాస్త్రం చెప్తుంది కానీ నేను పెద్దగా అంటారు చెప్పేవాడు. అంటే ఈ గ్రహాలకు ఇండ్లు ఉంటాయి. 6వ ఇంట్లో ఉన్నాడు శని, ఇప్పుడు 7వ ఇంట్లోకి మారుతున్నాడు, ఇలా చెప్పొచ్చు. కానీ వాడికి చెప్పలేడు ఎవడు. ఆ గుళికిని యొక్క ఉనికి ఎలా ఉందో ఏ జీవునికి తెలుసుకోవాలంటే ధ్యాన యోగంలో ప్రవీణుడై ఉన్నటువంటి పీఠ ఎవరో మహర్షులు గారు చెప్పగలరు. ప్రాచీన కాలంలో మహర్షులు దివ్య దృష్టిలో చూసి చెప్తారు, నీ గ్రహబలం ఎలా ఉంది ఇట్లా అనేసి. కాబట్టి ఆ గుళిక అనే గ్రహం యొక్క వీక్షణ అన్నది ఈ తేడాలకు కారణం అవుతూ ఉంటుంది. అది శాస్త్రం. మా ప్రేక్షకులకు ఇప్పుడు